హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో అయితే నా డే అయితే ఇలా స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 1 గ్లాస్ గోరువెచ్చని జీరా వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని అందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడరు అంతా వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మనం పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పెసరపప్పు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసి పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత ఆ పెసరపప్పుని కొద్దిగా ఆ వాటర్లో కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పెసరపప్పు పాయసం అయితే చేద్దామని చెప్పేసి ఇలా కొద్దిగా నేను ఇక్కడ బెల్లం అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. షుగర్ తినే వాళ్ళైతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఇది అయితే మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇందులో మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఇలా బెల్లం బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో బాగా కరిగించుకోవాలండి. తర్వాత అందులో నేను క్యాషు, బాదం 2 మిక్స్ చేసుకొని పౌడర్ చేసి అందులో యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గీ వేసుకొని ఇంకా స్వీట్ రెడీ అయిన తర్వాత ఆ పెసరపప్పు వాటర్ అయితే ఏదైతే తీసుకున్నానో దానిని నేను ఇక్కడ రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రసంకి ఇక్కడ కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న గార్లిక్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 మీడియం సైజ్ టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో రసం పౌడర్ అయితే వేసుకోవాలి. దీనికని చెప్పేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొద్దిగా మిరియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టించుకున్నాను. అది బాగా వేగించిన తర్వాత ఆయిల్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న ఆ పెసరపప్పు వాటరు, అందులోనే కొద్దిగా పెసరపప్పు అయితే ఉడికించి పెట్టుకున్న అది కూడా ఇందులో మ్యాష్ చేసుకొని అది ఇందులో మనం కలుపుకోవాలండి బాగా. తర్వాత కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకొని ఇలా వేసుకోవాలి. నా దగ్గర కొద్దిగానే కొత్తిమీర ఉండింది, సో నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇంకా ఎక్కువ తినే వాళ్ళు కావాలంటే కొద్దిగా ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ బాగా రసం అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మనకి ఈ రసం అనేది మనకి ఎంతసేపు బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా నా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఇలా జూడియో షాపింగ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏదో బాగున్నాయంటే ఒకసారి చూస్తున్నాను. నాకైతే ఏమంతా అనిపించలేదండి, బట్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇందులో నేను ఒక ఐటెం అయితే తీసుకున్నాను. మీరు బ్లాగ్ అయితే వాచ్ చేస్తూ ఉండండి, అందులో వస్తుంది. ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఈ బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్గా కూడా ఉన్నాయండి. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కూడా మనం వేసుకొని వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఇక్కడ కొన్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. నెయిల్ పాలిష్, ఇంక ఇక్కడ షర్ట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి బాగున్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న జూడియోకి అయితే విజిట్ చేయండి. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూడండి. ఇక్కడ నేను వైప్స్ అయితే తీసుకున్నానండి. ఇది అరౌండ్ నాకు ఒక 70 to 80 మధ్యలో పడినట్టుంది. తర్వాత ఈ బ్రాస్లెట్ అయితే తీసుకున్నానండి, చాలా బాగుంది. మనకి జీన్సెస్ వేసుకున్నప్పుడు కానీ లేదంటే చుడిదార్స్ వేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది, మనం మంచిగా మ్యాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి. తర్వాత ఒక పలాజో అయితే తీసుకున్నానండి. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. బేబీ పింక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, అందుకనే తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా మాకు జూడియో దగ్గర కిందని స్టార్ కూడా ఒకటి ఓపెన్ చేశారండి, టాటా వాళ్ళది. మంచిగా ఉన్నాయి ప్రోడక్ట్స్. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ పిస్తా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. గ్రేప్స్ చాలా బాగున్నాయి, సీడ్లెస్. కానీ మీరు గ్రేప్స్ తినేటప్పుడు అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా పోవాలి అంటే కొద్దిగా సోడా, సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని తినండి. తర్వాత ఇంకా అందులోని ఏదో పర్ఫ్యూమ్ ఉందంటే ఒకటి ట్రై చేశాను. ఇలా స్టాండ్, ఇలా కొన్ని హోమ్ నీడ్స్ ఏవైతే కావాలో అవంతా చూసి తెచ్చుకున్నాను అనమాట.
సో మనకి ఇలా ఎల్లో చనా అయితే చాలా హెల్త్కి మంచిదండి, చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డైలీ కొద్దిగా అయితే తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా కోకోనట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి కొన్ని ఐటమ్స్ అయితే. ఇంకా ఫైనల్గా మ్యాంగోస్ అండి, చాలా ఇష్టం మ్యాంగోస్. ఒకసారి చూద్దామని చెప్పేసి అక్కడ డిఫరెంట్ మ్యాంగోస్ అయితే పెట్టారు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చి బంగినపల్లి, మేమైతే బేనిషా అంటాం మా సైడు. సో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఒక 2 వెరైటీస్ అయితే ఉన్నాయి, చూస్తున్నాను. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా వస్తూ మధ్యలో ఫ్లవర్స్ అయితే కనిపించాయి, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. చాలా రోజులైంది కదా ఇలా తీసుకొని వచ్చి ఇంట్లోనే ఇలా కట్టుకోవడం అనేది. సో తీసుకొచ్చుకున్నానండి, బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఫ్రెష్గా. సో నాకైతే